మనకి లేదా ఈ వాగ్దానం వీక్షిస్తున్న మీకు ఒకరికొకరి సపోర్ట్ అనేది ఆత్మీయంగా ఉండాలి. స్తోత్ర. ఎందుకంటే వాక్యంలోనే తేటగా రాయబడి ఉంది, యెహోషువ లోయలో యుద్ధం చేస్తున్నాడు, మోషే ఏమండి కొండ శిఖరంపై దేవునితో సంభాషణ చేస్తున్నారు. మరి వీళ్ళిద్దరికి మధ్యలో ఇద్దరున్నారు. ఒక ఆయన పేరేమో హోరు, ఒక ఆయన పేరేమో అహరోను. వీళ్ళిద్దరూ దైవజనుడైన మోషే ముగ్గురు కలిసి దేవుని సన్నిధిని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉంటే ఏమండి లోయలో క్రూరమైన జంతువులు లాంటి మనస్తత్వం కలిగిన అమాలేకీలతో యెహోషువ యుద్ధం చేస్తున్నట్టు దేవుని పరిశుద్ధ వాక్యంలో మనకు కనబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక.